హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యారెడ్డి. నేను ఇప్పుడు చేయబోయే ఇంటర్వ్యూ చాలా స్పెషల్. ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ చూడాల్సిన వీడియో. భగవద్గీత అందరికీ తెలుసు, దాంట్లో ఉన్న భావం ఏంటి, అది నేర్చుకుంటే మనం ఎలా మారుతాం, ట్రాన్స్ఫార్మ్ అవుతామని. అయితే 5 ఏళ్ల చిన్నారి, జస్ట్ 5 years చిన్నారి ఆల్మోస్ట్ 7 అధ్యాయాలు పూర్తిగా చెప్పగలదు. అందులో 220కు పైగా శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ కూడా అవలీలగా కంఠస్థం చేసుకొని మరీ చెప్తుంది. అసలు తనకు 5 ఏళ్లలో అటువంటి వరము ఎలా వచ్చింది, ఎలా నేర్చుకుంది, వాళ్ళ అమ్మ నాన్న ఎలా నేర్పించారు, అసలు తను ఏం కావాలనుకుంటుంది. 5 ఏళ్ల చిన్నారి నోటి నుంచి ఆ శ్లోకాలు వింటుంటే నిజంగా మనసుకు చాలా హాయిగా ఉంటుంది. నేను విన్నాను, అందుకే అందరికీ చూపించాలి, అందరికీ ఇది ఒక ఇన్స్పిరేషనల్ వీడియో లాగా ఉండాలి. పిల్లల్ని మనం ఎలా పెంచాలి, రేపటి పౌరులని మనమే తీర్చిదిద్దాలి, పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది అని. సో ఎందుకంటే ఫస్ట్ మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు, ఆ తర్వాతే ఆచార్య దేవోభవ. సో ఫస్ట్ పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని ఎటువంటి నడవడికలో నేర్పించాలి, ఎటువంటి పద్ధతులు విలువలు నేర్పించాలి అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. సో అన్వితాతో మాట్లాడదాము, చిన్నారి అన్వితాతో, వాళ్ళ నాన్నగారు మణి గారితో అండ్ అలాగే అమ్మగారు రాజేశ్వరి గారితో, ముగ్గురితో మాట్లాడదాం. హలో సాయి అన్విత, నమస్తే. ఎలా ఉన్నావు నాన్న, బాగున్నావా? ఎక్కడి నుంచి వచ్చావు? తాడిపత్రి నుంచి వచ్చావా? ఓకే. సో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఈ శ్లోకాలన్నీ నువ్వు? 1 year నుంచా? అమ్మో, ఎవరు నేర్పిస్తారు నీకు బాగా శ్లోకాలు? మా నాన్న. సరే, ఫస్టే చక్కగా ఫస్ట్ శ్లోకంతో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకము. దానికంటే ముందు 1వ అధ్యాయం అవతరణిక చెప్తావా? చెప్పు. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం ప్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం ప్యూఢాన్ నృపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధాను విరాతశ్చ నృపదశ్చ మహారథః. దృష్టకేతుశ్చైకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమ. నాయకా మమ సైన్యస్య సంజ్ఞాతంతాం బ్రవీమితే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః. అశ్వత్థామా కర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్తజీవితాః. నానాశస్త్రప్రహరణాత్ సర్వే యుద్ధవిశారదాః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్వితమేతేషాం బలం భీమాభిరక్షితం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః. భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః. సింహనాదౌ వినద్యోశ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. 12 శ్లోకాలు చెప్పేస్తావు అప్పుడే మొదటి అధ్యాయంలో. అసలు అవలీలగా చెప్పేస్తావు కదా అధ్యాయాలన్నీ. ఓకే. సో ఏం చదువుతున్నావు నువ్వు? యూకేజీనా? సో ఫ్రెండ్స్ ఉన్నారా అన్విత? సో ఎవరెవరు నీ బెస్ట్ ఫ్రెండ్స్? లోకాంక్ష హితాంక్షి. ఓ, వాళ్ళకు కూడా నేర్పిస్తుంటావా శ్లోకాలు? ఓ, సో ఇట్లా శ్లోకాలు పాడుతుంటే బంధువులు ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు?
క్లాప్స్ కొడుతున్నా. క్లాప్స్. సో నేను క్లాప్స్ కొట్టడం మర్చిపోయానా? లేదు, నేను ఇలా మైమర్చిపోయాను. ఇంకా ఇంత చక్కగా స్పష్టంగా పలుకుతున్నావు అని. గ్రేట్ నాన్న నువ్వు. సో ఏంటి ఇంత గుర్తుపెట్టుకుంటావు కదా, ఎలా గుర్తుపెట్టుకుంటావు, ఎలా నేర్చుకుంటావు నువ్వు? టీచర్ నేర్పిస్తుందా, నాన్న నేర్పిస్తారా? నాన్న. క్లాస్లో ఫస్ట్ ర్యాంకా? ఉమ్, ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? సరే, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ. బట్టలన్నీ తీసి మడత పెట్టి ఎవరు ఇస్తారు నీకు? మా మమ్మీ. వంట ఎవరు చేస్తారు? మా మమ్మీ. బాక్స్ క్యారీ ఎవరు కడతారు? మా మమ్మీ. సో మరి డాడీ ఎవరిష్టం నీకు? డాడీ. స్కూల్కి రెడీ చేయించేది మమ్మీ, తినిపించేది మమ్మీ, వంట చేసేది మమ్మీ, కానీ ఇష్టం మాత్రం నాన్న. అంతేనా? నాన్న కూర్చున్నా నువ్వు? అవునా? ఓకే. తాతయ్య ఇష్టమా, అమ్మమ్మ ఇష్టమా? అమ్మమ్మ. సరే, నేను ఇప్పుడు నీకు టెస్ట్ పెడతా. నేను నువ్వు నేర్చుకున్న అధ్యాయంలో నుంచి స్టార్టింగ్ వర్డ్ ఒకటి ఇస్తాను, అది నువ్వు చెప్పేయాలి. ఓకేనా? సో 6వ అధ్యాయంలో పార్థ. శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి కచ్చిన్నో భయ విభ్రష్టశ్చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. పాప అసలు ఎక్కడి నుంచి అడిగినా చెప్తావు కదా. సరే, నీకు ఇప్పుడు ఒక కంటిన్యూస్గా ఒక 3 శ్లోకాస్ అడుగుతాను, ఎక్కడి నుంచి అయినా చెప్తావా మరి? సరే. సో 17వ అధ్యాయంలో అదేశకాలే. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యః దీయతే అసకృతమవజ్యాతం తత్తామసముదాహృతం. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్త్రేణ వేదాశ్చ యజ్ఞశ్చ విహితః పురా. సరే, 17వ అధ్యాయంలో 12వ శ్లోకం అభిసంధ్యాయ. అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ ఇచ్యతే భరతశ్రేష్ఠ తైయజ్ఞం విద్ధి రాజసం విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితయజ్ఞం తామసం పరిచక్షతే. ఓ కాదన్విత, ఇన్ని ఎలా గుర్తుపెట్టుకున్నావు నువ్వు అసలు? ఆడియోస్ వింటా అంటే. ఆడియోస్ వింటా ఉంటావా ఎవ్రీడే? సో నీకు గుడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అంట కదా, ఎవ్రీడే వెళ్తా ఉంటుందా కంపల్సరీ? ఎందుకు అంత ఇష్టం? గుడిలో ఎవరు ఉంటారు? స్వామి ఉంటాడు. ఏం చేస్తాడు స్వామి? ఏం చేస్తావు గుడికి వెళ్ళగానే నువ్వు? ముక్కుంటా. ఏం కోరుకోవా, నాకు ఇది కావాలి అది కావాలి అని? ఊరికే వెళ్ళి దేవుడి ముక్కుంటావు. సో నువ్వు ఏంటి బాగా అల్లరి చేస్తావా, సైలెంట్ గుడ్ గర్లా? సైలెంట్ గుడ్ గర్ల్. సో ఇంకేమొచ్చు? నువ్వు రీల్స్ కూడా చేస్తావు అంట కదా నాన్న? రీల్స్లో ఏం చేస్తావు? రీల్స్ హనుమాన్ది రీల్స్ చెప్తాను. హనుమాన్వి రీల్స్ చెప్తావా? చెప్పు ఒకసారి. వీర హనుమాన అతి బలవాన రామ్ రామ్ రసియో రే ప్రభువన బసియో రే. ఓకే, నువ్వు సినిమాలు ఏమైనా చూస్తావా? చూడు. టీవీలో బొమ్మలు చూస్తా. టీవీలో బొమ్మలు చూస్తావా? ఏం బొమ్మలు ఇష్టం నీకు టీవీలో? సూపర్ భీమ్. సూపర్ భీమా? చోటా భీమ్ కంటే పెద్దనా? చిన్నగా. చిన్ననా? ఇంకో చుట్కీ ఉంటుంది, నీలాగే ఉంటుంది కదా చుట్కీ, 2 జల్లు వేసుకొని. చూసావా చుట్కీని? లేదు. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్? మ్యాథ్స్ ఇష్టమా? ఓ పెద్దగా అయితే ఏమవుతావు మళ్ళీ? డాక్టర్. మ్యాథ్స్ ఇష్టము, డాక్టర్ అవుతావు. సైన్స్ కదా ఇష్టం ఉండాలి డాక్టర్ అవ్వడానికి. అదే ఇదేనా? మళ్ళీ అడుగుతున్నా, అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? డాడీ ఇష్టమా? సో పొద్దునే నువ్వే లేస్తావా, అమ్మ లేపుతుందా? నేనే లేస్తా. మా నాన్న లేస్తే నేనే లేస్తా. ఓకే. స్నానం ఎవరు చేయిస్తారు? మా మమ్మీ చేపిస్తుంది. వంట ఎవరు చేస్తారు? మా మమ్మీ. బాక్స్ ఎవరు కడతారు? మా మమ్మీ. ఎవరిష్టం నీకు? డాడీ. ఇది మాత్రం మానవ, అంతేనా? ఎందుకు ఇష్టం డాడీ చెప్పు? శ్లోకాలు నేర్పిస్తున్నాడని. నీకు శ్లోకాలు నేర్చుకోవడం అంత ఇష్టమా అన్విత? ఎందుకు ఇష్టము, అంత ఇష్టము? ఎట్లుంటుంది శ్లోకాలు చెప్పినప్పుడు? హ్యాపీగా ఉంటుందా? హ్యాపీగా ఉంటుంది. మర్చిపోవా ఏది? మర్చిపోను. కృష్ణుడు చెప్పిందే మాత్రమే వింటా. కృష్ణుడు చెప్పిందే వింటావా నువ్వు? ఏం చెప్పాడు కృష్ణుడు చెప్పు నాకు కూడా, నేను అదే వింటాను. శ్లోకాలు చెప్పాడా?
డాడీ కదా చెప్తుంది నీకు. డాడీ పలికిస్తున్నాడు. డాడీ పలికిస్తున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడా? ఉమ్. అమ్మో, ఈ చిన్న వయసులోనే ఇంత ఆధ్యాత్మికం ఎక్కడి నుంచి వచ్చింది అన్విత నీకు అసలు? సరే, శ్లోకాలు చెప్దామా మళ్ళీ మనము? ఉం? నీకు నచ్చిన, ఇప్పుడు నీకు 220 శ్లోకాలు వచ్చు కదా, 7 అధ్యాయాలు పూర్తిగా వచ్చు కదా. సో నీ ఇష్టం, నీకు ఏ శ్లోకం నచ్చితే ఆ శ్లోకం, బాగా ఇష్టమైన శ్లోకం, ఈజీగా వచ్చిన శ్లోకము ఏది? 16th 16లో 24 శ్లోకాలు ఉన్నాయి. 24 కంఠాబద్ధంగా ఒకటేసారి చెప్తావా? సరే, స్టార్ట్ చేయి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ షోడశోధ్యాయః. దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీభగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితిః. దానం దమశ్చైజ్ఞశ్చ స్వాధ్యాయస్తపాజవం. అహింసా సత్యమక్రోధశ్చాగశ్చాంతిరపైషుణం. దయాభూతేష్వలోలుత్వం మార్దవం హ్రీరచాపలం. తేజక్షమాతుతిః శౌచం భద్రోహో నాతిమానిత. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దంభో దర్పో విమానశ్చ క్రోధః పారిష్యమేవ చ. అజ్ఞానం చాపి చాతస్య పార్థ సంపదమాసురీం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత. మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవాసుర ఏవ చ. దైవో విస్తరశ ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః. న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం. అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఏతాన్ దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః. ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః. ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాం. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం. ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరాణపి. ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఆద్యోపి జనవాడస్మి కోన్యోస్తి సదృశో మయా. యక్షే దాస్యామి మోదిష్య ఇచ్చజ్ఞాన విమోహితాః. కామమాశ్రిత్య దుష్పూరం దమ్మమానమదాన్వితాః. మోహాత్ గృహీత్వా సగ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. చింతామపరిమేయాञ्च ప్రళయ అంతముపాశ్రితాః. కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః. ఆశాపాశశతైర్బద్ధ కామక్రోధపరాయణాః. ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాం. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం. ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. అసౌ మయా హతః శత్రు హనిష్యే చాపరాణపి. ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఆద్యోపి జనవానస్మి కోన్యోస్తి సదృశో మయా. యక్షే దాస్యామి మోదిష్య ఇచ్చజ్ఞాన విమోహితాః. కామమాశ్రిత్య దుష్పూరం దమ్మమానమదాన్వితాః. యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. ఎన్ని చెప్పావు అసలు శ్లోకాలు, ఇట్లా మొత్తం అన్నీ గుర్తుపెట్టుకున్నావు కదా నువ్వు. అమ్మో, సో మమ్మీని కూడా పిలుద్దామా మరి? మమ్మీతో కూడా మాట్లాడదామా? ఎక్కడ స్టార్ట్ చేసావు నేర్చుకోవడము, ఎలా స్టార్ట్ చేసావు అన్నీ?
పిలుద్దామా? మమ్మీని పిలుద్దామా, డాడీని పిలుద్దామా? నీ చాయిస్. డాడీ. ఓకే, డాడీని పిలుద్దామా? డాడీ పేరేంటి? మనీ. మమ్మీ పేరు? రాజీ. నా పేరు లాస్య. ఓకే. సరే, మమ్మీని కూడా పిలిచి అసలు ఎలా స్టార్ట్ చేసావు, ఎందుకు స్టార్ట్ చేసావు, అసలు నువ్వేంటి, ఈ చిచ్చరపిడి ఏంటి అని తెలుసుకుందామా? మమ్మీనా డాడీనా? డాడీ. ఓకే, డాడీనే పిలుద్దాం నీకు నచ్చినట్టు. ఓకే అన్విత, నాన్న వచ్చేసారు. హాయ్ చెప్దామా నాన్నకి? నమస్కారం మణి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు నిజంగా ఒక ఇన్స్పిరేషన్. అంటే పిల్లల్ని ఇలా పెంచాలి అనేది ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే చాలామంది రీల్స్ అని ఫోన్స్ ఇచ్చేస్తుంటారు, ఏవేవో చేస్తుంటారు బికాస్ టైం లేక. మీరు వర్క్ చేస్తారు, అయినా కానీ పాపం దగ్గరుండి శ్లోకాలు నేర్పించుకుంటూ, అంటే ఒక మంచి నడవడిక, మంచి పద్ధతి, మంచి పౌరురాల్ని దేశానికి ఇస్తున్నారంటే నిజంగా గర్వకారణం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఏం చెప్తారు అన్విత గురించి మణి గారు? చెప్పాలంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అండి. ఇప్పటిదాకా ఇప్పుడు 5 years పిల్ల ఇప్పటిదాకా ఎన్ని శ్లోకాలు చెప్పిందంటే అది ఎవరికైనా మా ఊర్లో డైలీ నేను లేచిన వెంటనే పొద్దున్నే పక్కనే అమ్మవార్సల టెంపుల్ ఉంటుంది. అమ్మవార్సల టెంపుల్కి వెళ్ళి తీరాల ఖచ్చితంగా. లేస్తానే గుడికి పోకపోతే ఆ రోజు ఇంకా అయిపోయి. అంతే, ఖచ్చితంగా వెళ్ళాలా, ప్రదక్షిణం చేయాలా, రావాలా, తర్వాత టిఫిన్ చేసి వెళ్ళాలి. అక్కడి నుంచి అట్లా 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 అలవాటు అయ్యి నాకు ముందు నుంచే భగవద్గీత ఇవన్నీ కొంచెం ఇష్టం. దాని నుంచి నేను కొంచెం చదువుకున్న తర్వాత ఫస్ట్ ఈ పాపకి మెయిన్ బీజం అంటే మా అమ్మవార్సల టెంపులే. పాపకి ఫస్ట్ అక్కడ కండక్ట్ చేయడం కూడా అమ్మవార్సల టెంపుల్లో మా ప్రెసిడెంట్ అప్పుడు నాతాన్న ఆయనే కండక్ట్ చేశారు. తనకి ప్రార్థనా సంఘం అని సంఘం వాళ్ళు ఉన్నారు, దానికి ప్రెసిడెంట్ ప్రసాద్ గారు. అప్పుడు ఆయన పిలిచి కొంతమందికి 10-15 స్టూడెంట్స్ని పిలిచి నేర్పిస్తూ ఉంటారు. నేర్పిస్తూ ఉన్నప్పుడు తను వెళ్ళింది ఒక 10 days 15 days వెళ్ళింది. ఏడ్చుకుంటూ ఉండే. అప్పుడు 3.5 years అప్పుడు. అప్పటికే స్టార్టింగ్ లోనే అప్పుడు చెప్పింది. అప్పుడు మాకు అమ్మవార్సల్లో జయంతి, అమ్మవారి జయంతి అప్పుడు కానీ లేదా దసరా టైంలో కానీ ఖచ్చితంగా భగవద్గీత కాంపిటీషన్ శ్లోకాలు ఈవినింగ్ టైం పెడతారు ఖచ్చితంగా. దానిలో పార్టిసిపేట్ చేసినప్పుడు స్టార్టింగ్ చెప్పినప్పుడు స్టేజ్ ఫియర్ అనేది లేదు మెయిన్. ఆ స్టేజ్ ఫియర్ ఈ 3 years 4 years పాపకి స్టేజ్ ఫియర్ తగ్గి అంట లేకోకుండా ఉండడానికి కారణం కూడా వాళ్ళ స్కూల్ లోటస్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్. ఎందుకంటే ఆ స్కూల్లో వాళ్ళు పిల్లలకి అదే పనిగా పిలిచి మైక్ ఇచ్చి ప్లెడ్జ్ కానీ మోరల్ వాల్యూస్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేయించడం కానీ అట్లాంటివన్నీ అలవాటు చేసినందుకు అక్కడి నుంచి ఆ స్టేజ్ ఫియర్ వెళ్ళిపోయింది. స్టేజ్ మీద 3 years పాప అప్పుడు నిలబడి అమ్మవార్సలు చెప్పినప్పుడు ఆ టెంపుల్కి అందరూ ప్రైజ్ చేసినారు. 3 ఏళ్ళు అంటే ఇప్పుడే చిన్నది, ఇది చిన్నది. 5 ఏళ్ళు టక చెప్పేస్తుంది. అట్లా వాళ్ళ నుంచి మా నాతాన్న, మా ప్రసాద్ గారు, తర్వాత మా సంఘం 6వ వర్ష ప్రార్థనా సంఘంలో విజయ ఆంటీ గారు అని ఉన్నారు. ఆమె చాలా నేర్పించింది. ఆమె గోల్డ్ మెడలిస్ట్. 18 అధ్యాయాలు వచ్చు, 700 శ్లోకాస్ వచ్చు. ఈ 18 అధ్యాయాలలో మొత్తం టోటల్ 700 శ్లోకాస్ వచ్చాము. పాపకి 220 శ్లోకాలు 220 పైన వచ్చు మొత్తం. అట్ల నుంచి అట్లే జర్నీ స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి తర్వాత ఒకసారి హైదరాబాద్లో ఇక్కడ సికింద్రాబాద్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్స్ అని ప్రోగ్రామ్ ఉన్నాయి. దాంట్లో భగవద్గీత కాంపిటీషన్ ఉన్నాయి. అప్పటికి ఒక అధ్యాయమే వచ్చింది చెప్పింది. అప్పటికి 3.5 years అట్లా నేర్చుకుంది చెప్పింది. దాని తర్వాత అప్పటికి ఒక అధ్యాయం వచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు ఒక 5-6 members జడ్జెస్. వాళ్ళంతా ఇంత చిన్న పాప చెప్పడం చాలా గ్రేట్. మీరు తన టాలెంట్ని మిస్యూజ్ చేయకండి, నేర్పించండి, ఇట్లే ట్రై చేయండి అని అంటే అప్పటికి 15th అధ్యాయం మాత్రం వచ్చు. 15th అధ్యాయంలో 30 శ్లోకా సంథింగ్ ఉండే. దాని తర్వాత 12, 16, 17, తర్వాత 1st అధ్యాయం, తర్వాత 6th అధ్యాయం, తర్వాత 9th, ఇట్లా కంటిన్యూస్గా ఇప్పుడు 13th నేర్చుకుంటా ఉంది. మీకు భగవద్గీత అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా మణి గారు. అంటే పాప పుట్టిన తర్వాత, అంటే పాపను చూసినప్పుడు అప్పుడు అనుకున్నారా తనకు కూడా నేర్పించాలి? ఏమనుకున్నారు ఫస్ట్ చూసిన వెంటనే ఆ ఫీలింగ్ ఎలా ఉన్నింది? పుట్టిన తర్వాత అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలు లేరండి. ఫస్ట్ మా ఇంట్లో నేను, మా తమ్ముడు, అంతా మా సైడ్ అంతా మగవాళ్ళు. మా ఇంట్లో ఆడపిల్ల అంటే తనే, అమ్మవారనే.
అంతే. అట్లని హ్యాపీగా ఫీల్ అయ్యాము. దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్తో తను పుట్టిన తర్వాతనే నేనే నిదానంగా ఆన్లైన్లో అటెండ్ అయ్యి నేర్చుకుంటా ఉన్నాను. దాని తర్వాత తనని కూడా ఇంకా అట్లే నేర్పించుకుంటా అంటే ఇప్పటికీ కంటిన్యూషన్. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఫోన్లు ఇచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడితే బాగుంటుంది, రీల్స్, తర్వాత ఇంగ్లీష్ స్పీకింగ్, ఇదంతా ఇలా పెంచుతున్నారు ఇప్పుడున్న కల్చర్ ప్రకారంగా. అలా కాకుండా మీరు డిఫరెంట్గా అండ్ చాలా మంచి పద్ధతి, మంచి విలువలు, పొద్దున్నే లేచి గుడికి వెళ్ళింది ఆ పిల్లకి ఏమంటారు టిఫిన్ కూడా చేయదని చెప్పింది నాతో. నిజంగా అసలు మీరు అలవాటు చేయబట్టే కదా పిల్లలకి ఏదైనా. ఇప్పుడు తన అన్విత ఇలా ఉందంటే మీరు నడవడిక ఇలా ఉంటుంది, దాన్ని చేయబట్టి అట్లనే అలవాటు అయింది, అట్లనే సెట్ అయింది. మిగతా టైంలో కూడా తను ఫోన్ కావాలా అంటుంది మేడం, కానీ ఇస్తాము ఒక 10-15 మినిట్స్ అంతే. దాని తర్వాత అదే పక్కన పెట్టేస్తుంది. అది కూడా బొమ్మలే చూస్తుంది అంటే దాంట్లో అదే పక్కన పెట్టేస్తుంది. దాని తర్వాత ఆడియోస్, మెయిన్ ఆ గీతా పరివార్ యాప్లో నుంచి మొత్తం వాళ్ళు ఆడియోస్ సెండ్ చేస్తారు. ఆ ఆడియోస్ నుంచే తను డైలీ నేర్చుకోవడం, అదే వినడం, అదే చెప్పడం. మిగతా టైంలో కూడా ఇంకా ఏదైనా ఖాళీ టైం ఉన్నా, ఏదైనా ఆడుకోవడంలో కూడా ఏమన్నా చెప్పాలన్నా, ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఒక శ్లోకం అడుగుతా, అహం వైశ్వానరో చెప్పు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఇట్లా మర్చిపోతూ ఉంటుంది కాబట్టి ఏ టైంలో అయినా అది కనిపిస్తుంది. నేను ఇంటికి వెళ్తానే హాయ్ అని చెప్పి వస్తుంది. వచ్చిన తర్వాత కూర్చున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఇది చేస్తున్నా అది చేస్తానంట, హోంవర్క్ రాసావంటే రాసా అంటది. తర్వాత వెంటనే ఒక శ్లోకం అడుగుతాను, వెంటనే చెప్పేస్తుంది. చెప్పు. క్షిప్రం భవతి ధర్మాత్మ, క్షిప్రం భవతి ధర్మాత్మ శాంతిని గచ్చతి కౌంతేయ ప్రతిజానిహి నమే భక్తః ప్రణశ్యతి. ఇట్లా ఏ టైం అయినా ఏ సిచ్యువేషన్ లో అయినా మీరు అలాగా గుర్తు చేసుకుంటే ఇప్పటిదాకా వచ్చింది. లేకపోతే సాంస్క్రిట్ తనకి చదవడానికి రాదు, చూసి ఆల్ఫాబెట్ చెప్పడానికి రాదు, చదవలేదు. అంటే ఇప్పుడు నిజంగానే చదవలేదు, రాయలేదు కూడా, అయినా కానీ విని నేర్చుకొని చెప్తుంది. అబ్బా అసలు నిజంగా ఇంత గ్రేట్. పొద్దున్నే లేచి ఏం చేస్తుంది? ఏదో మార్నింగ్ ఒక రిచువల్ ఉంటదంట. మార్నింగ్ లేస్తూనే చేతులు ఇట్లా చూసుకొని రైట్ సైడే లేస్తుంది. లేస్తేనే మాకు ఒకసారి మర్చిపోతాం లేచిన టెన్షన్ లో, తను మాత్రం ఇట్లా చేతులు చూసుకొని ఏం చెప్తావు? పొద్దున్నే లేవగానే ఏం శ్లోకం చెప్పుకుంటావు? ఎలా చెప్తావు? కరాగ్రే వసతు లక్ష్మి కరమూలే స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం. ఇలా చెప్పి ఇంక లేస్తుంది. దాని తర్వాత జనరల్ నైట్ పడుకునే ముందు కూడా ఏమైనా చెప్పి పడుకుంటావా శ్లోకం, లేకపోతే నిద్ర వచ్చేస్తా? చెప్తా. ఏంటిది? రామస్కందం హనుమంతం వయత్ వైనతేయ వృకోదరం శయనే స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. ఓ, ఏ దేవుడు అంటే బాగా ఇష్టపడుతుంది పాప? ఆంజనేయ స్వామి, అమ్మవారు, అట్లా ఏ దేవుడు అని ఏం లేదండి. ప్రస్తుతానికి కృష్ణుడు అంటే ఇష్టము, కానీ మిగతా అన్ని ఆయన రూపాలే. అవును, అంతే, డెఫినెట్లీ పరమాత్మే. అట్లా అంతకు మించి ఇంకేం. సో ఏం నేర్చుకుంది ప్రస్తుతానికి? అంటే ఏ క్లాసెస్కి వెళ్ళింది? లెవెల్స్ ఉంటాయంట కదా అందులో? గీతా పరివార్ యాప్ లో 4 లెవెల్స్ ఉంటాయి మేడం. దాంట్లో 3rd లెవెల్ కంప్లీట్ అయింది. 3 లెవెల్స్ అయిపోయినాయి, ఇంకా 4 లెవెల్స్ ఉన్నాయి. 4th లెవెల్ ఉంది. ఆ 4th లో ఇంకా 5-6 అధ్యాయాలు ఉన్నాయి. 6 అధ్యాయాలు అయిపోతే మొత్తం టోటల్ అయిపోతాయి, 18 అయిపోతాయి. మా ఏం ఏంటంటే గణపతి సచ్చిదానంద స్వామి దగ్గర తనని ఆయన దగ్గర చెప్పించి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని గోల్డ్ మెడల్ సంపాదించాలని, డెఫినెట్లీ, లేదా గంగాధర శాస్త్రి గారి దగ్గర కన్నా తీసుకెళ్లి చెప్పించాలని. అది ముందు నుంచే ప్లానింగ్. ఇది తను ఇంకా 1 year 2 years లో మొత్తం చెప్పేస్తే అది అనుకుంటే అది సెట్ అవుతుందని. సో ఇనిషియల్ గా పిల్లలు శ్లోకాలు నేర్చుకోమన్నా ఏడుస్తారు, బట్ మీరు దగ్గరుండి బుజ్జగించి అలవాటు చేశారు కాబట్టి ఆ పిల్లకి అది అలవాటు అయిపోయింది, చిన్న పాపకి. సో ఇంకా ఏమి ఇష్టపడుతుంది ఏంటి, ఎలా ఉంటది అన్విత అంటే? ఏమంటారు, అల్లరి పిల్లదా? నేనేమో సైలెంట్ గుడ్ గర్ల్ అనింది. అల్లరేం పెద్దగా చేయదు మేడం. వీడి తమ్ముడు ఒకడు ఉన్నాడు, వేద చరిత్ర, వాడు అల్లరికి మారిపోయాడు. ఓ, తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు, ఇద్దరు మీరు? చిన్న బాబు. వాడు అల్లరి చేస్తాడు, తనేం లేదండి. అవునా? ఎన్ని ఇయర్స్? చాలా సెన్సిటివ్. వాడికి 3 years మేడం. 3 years స్టార్ట్ చేశారా బాబుకి కూడా? వాడు నేర్చుకుంటావు నువ్వు భగవద్గీత అంటే నేను ఆడపిల్లనే అంటాడు వాడు.
అట్లా నేను ఆడపిల్ల కదా, నేను ఎందుకు నేర్చుకోవాలంటే వాడికి ఇంకా నోరు తిరగదు, మాటలు రావు కాబట్టి అట్లా అన్నమాట. కానీ తనంత వేదిక 4 years ఉంటాం మేడం. 4 years ఓకే, 4 years రన్నింగ్ నాన్న కాబట్టి 3 years అని చెప్తారు, కంప్లీట్ అయింది కదా అట్లా. కానీ దీనంత ఈ ఏజ్ లో దీనికి ఉన్నంత మెచ్యూరిటీ, దీనికి ఉన్నంత గ్రాస్పింగ్, దీనికి ఉన్నంత వాక్చాతుర్యం వాడికి లేదు. కానీ ఇంకేమన్నా ఇయర్స్ వెళ్తే ఏమన్నా చూస్తే వాడికి కూడా నేర్పించాలి. నానా నీకు ఎవరిష్టం అని అడిగాను కదా, డాడీ అని చెప్పావు కదా, తాతయ్య అమ్మమ్మలో ఎవరిష్టము? మరి అమ్మమ్మ డాడీలో ఎవరిష్టం? డాడీ ఇష్టమా? డాడీని ఏమని పిలుస్తావు నువ్వు? అప్పయ్య. అప్పయ్య అని పిలుస్తావా? మన ఊర్లో అంటే రాయలసీమ కదా, మనం అప్ప అప్ప అని పిలుచుకుంటాం, లేకపోతే అయ్యా అయ్యా అని పిలుచుకుంటాం. సో నేర్పించారా మీరు అలాగా అప్ప అని పిలవాలని? వాళ్ళ అమ్మే తనే అప్ప అప్ప అనేది జనరల్ గా మా అమ్మది కర్ణాటక, అక్కడ అప్ప అప్ప అని అంటాం తమిళనాడు కానీ కర్ణాటక సైడ్ కానీ. అయ్యా అని పిలిస్తే బాగుంటుందని అట్లా అట్లా కంటిన్యూయేషన్ అయింది. సో అట్లా మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ చూసినప్పుడంతా, మా అన్న వాళ్ళంతా చూసి అప్పయ్య అని పిలిస్తే వాళ్ళు పప్పయ్య అని ఎక్కిరిస్తారు. కానీ నిజంగానే అంటే పిల్లలు ఇప్పుడు డాడీ మమ్మీ అట్లా లేకుండా ఇట్లా పిలుస్తారు, అప్పయ్య అప్పయ్య అని. స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చేటప్పుడు కూడా అక్కడి నుంచి వాడు బాబు కూడా సేమ్ అట్లా అప్పయ్య అని చిన్నోడు కూడా ఆ దూరం నుంచి వచ్చేటప్పుడు అప్పయ్య అని పిలిస్తే వాళ్ళ మేడమ్స్ అంతా షాక్ అయిపోతారు, ఇట్లా పిలుస్తున్నాడే అది ఇది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు అంతా మోడర్న్ వెస్ట్రన్ కల్చర్. సో అసలు ఎందుకంటే ఒక ఉంటది కదా పాపకి వేదాలు ఇలా అంతా నేర్పించాలి శ్లోకాలు అని ఎందుకు అనుకున్నారు? అంటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా కాకుండా డిఫరెంట్గా ఎందుకు ఆలోచించారు? ట్రెండ్కు తగ్గట్టుగా కాదు మేడం, ఇవి మెయిన్ మన మూలాలు. అవును, మన మూలాల్ని మనం మర్చిపోకూడదు అనే థియరీ. ఇంకొకటి భగవద్గీత యాక్చువల్గా ఇప్పుడు తనకి 6 years 7 years 8 years 9 years దాకా భగవద్గీత నేర్పించాలా. తర్వాత 10 15 years 12 years వరకు భగవద్గీత అప్పటికి తను నేర్చుకోవడానికి దాని అర్థాలు తెలుసుకుంటుంది. 13 14 years దాకా దాని మీనింగ్ తెలుసుకున్న తర్వాత ఆఫ్టర్ 18 years మెచ్యూరిటీ వస్తుంది. తన మెచ్యూర్ అయిపోయిన తర్వాత, తన ఆ ఆలోచనలకు వచ్చేసిన తర్వాత తను నిలబడుతుంది తన కాళ్ళ మీద, ఏంటి మంచి ఏంటి చెడు అనేది తెలుస్తుంది. అది నేర్పించాలి పిల్లలకి. దాని నుంచి ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా అప్ టు 12 years 13 years వరకు మనం గుడికి వెళ్తాం, హారతి తీసుకుంటాం, గంట కొడతాం. ఇవన్నీ జనరల్గా ఇప్పుడు తనకి మనం నేర్పించాలి. 15 years తర్వాత గుడికి వెళ్తాము, గంట కొడతాం, ఎందుకు కొట్టాలా అనేది తన మైండ్లో నుంచి వస్తుంది. ఆ శబ్దానికి ఉన్న వైబ్రేషన్, ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది అని మనం నేర్పించాలి. ఇప్పుడు అవన్నీ అలవాటు చేస్తే ఆ ఏజ్ కి 12 years 13 years కి ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. 18 years కి తనకి ఆటోమేటిక్ గా ఇవి మా నాన్న నేర్పించినాడు, ఇదే నేను తనకి ఏం ఆస్తి ఇస్తానో తెలియదు మేడం. ఈ ఇవంతా నేను ఇచ్చే ఆస్తి తనకి. ఈ మెంటాలిటీ, ఇవన్నీ నేర్చుకుంటే, ఈ పద్ధతులను నేర్చుకుంటే తను ఎక్కడైనా నిలబడుతుంది, ఏ స్ట్రగుల్స్ నైనా ఫేస్ చేస్తుంది, ఏ ప్రాబ్లమ్స్ నైనా ఫేస్ చేస్తుంది. సో మీరు చెప్పండి, ఏదైనా శ్లోకం అడుగుతారేమో, అడగండి, మీకు నచ్చిన శ్లోకం అడగండి. తనని త్రైవిద్యమాం త్రైవిద్యమాం సోమపాః పూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే ते पुण्यमासाच्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमो वहाम्यहं येऽप्यन्यदेवता भक्ता इदं ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त विधिपूर्वकम् अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामपि जानन्ति तत्त्वेन तस्यवन्ति ते यान्ति देवव्रता देवां पितॄन् यान्ति पितृव्रताः
భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. అంటే పాపకి ఒక శ్లోకం చెప్పమన్నా కంటిన్యూస్ ఇంకా ఆన్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు 18 అధ్యాయాలు 700కు పైగా శ్లోకాలు ఉన్నాయి కదండి మణి గారు. పాప ఎన్ని నేర్చుకునింది ఏంటి? ఇప్పుడు ఫస్ట్ అధ్యాయంలో మేడం 47 దగ్గర శ్లోకాస్ ఉన్నాయి. అవి తర్వాత 6th అవి కూడా 36 సంథింగ్. అది తర్వాత 9th 45 సంథింగ్. తర్వాత 12th 25 20, 15th 26, 16th 32, 17th 28. మొత్తం 220 పైనే వస్తాయి. అవన్నీ ఎక్కడ అడిగినా ఏది అడిగినా స్టార్టింగ్ వర్డ్ అందించినా లేదా కంటిన్యూస్ గా చెప్పమన్నా మొత్తం చెప్పేస్తుంది. 5 ఏళ్ళు 200కు పైగా శ్లోకాలు చెప్తుంది. నిద్రలో లేపడిగినా చెప్పేస్తుంది. సో నువ్వు ఇంత బాగా చెప్తున్నావు కదా, ఎవరికి ఇస్తావు ప్రైజ్? నాకు ఇంత బాగా నేర్పించారని ఎవరికి ఇస్తావు క్రెడిట్? అప్పయ్యకి. అప్పయ్యకే ఇస్తావా? ఎవరు అప్పయ్య చూపించు. అదిగో కదా. సో ఇంకేంటి అసలు మీరు చెప్పండి. ఇప్పుడు పేరెంట్స్ మిమ్మల్ని చూసి నిజంగా చాలా నేర్చుకోవాలి. మీరు ఏం చెప్తారు? ఒక అడ్వైజ్ ఇమ్మంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి ఏమన్నా అడ్వైజ్, ఎందుకంటే మీరే ఇవ్వాలి. ఇప్పుడున్న జనరేషన్కి జనరల్గా ఈ శ్లోకాలు వాళ్ళకి చెప్పించడము, వాళ్ళకి కొంతమందికి నోట్లు తిరగవు, కానీ వాళ్ళని నేర్చుకొని వాళ్ళ పిల్లలకి చెప్పిస్తే కొంచెం వాళ్ళకి మైండ్ రిలీఫ్, లోపల ప్రెషర్ ఉండదు, అంతా సెట్ అవుతుంది. ఇవన్నీ మన మూలాలు మేడం, ఇవి మర్చిపోకూడదు ఎప్పటికైనా కూడా. ఈ శ్లోకాలు అనేది నా మైండ్ సెట్. అండ్ సికింద్రాబాద్ లో కూడా నేర్పించారన్నారు కదా. సికింద్రాబాద్ యాక్చువల్గా అప్పటికి 3.5 years 4 years, అప్పుడు 3.5 years సికింద్రాబాద్లో జనరల్గా అప్పుడు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున. అప్పుడు దగ్గర 50-60 members దాకా పిల్లలు ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అప్పుడు చిన్నపిల్ల ఇదే, అప్పటికి ఒక అధ్యాయమే వచ్చు, ఆ అధ్యాయమే చెప్పింది. వాళ్ళు 5 minutes టైం. ఇప్పుడు ప్రైజ్ మనీ కూడా వచ్చింది 15,000 ఫస్ట్ ప్రైజ్ కి. అప్పటికే వచ్చింది. అది ఆ టైం నుంచే ఇంకా మాకు అనిపించింది ఇంకా తనని డెవలప్ చేయాలా, నేర్చుకుంటాంది ఎందుకు అని చెప్పి. సో ఎప్పుడైనా చెప్తుందా నేను ఇంకా నేర్చుకోను, మారం చేస్తుంది? లేదు మేడం. ఇప్పుడు 4:30కి స్కూల్ అయిపోతుంది. 4:30కి అయిపోతేనే వెంటనే షాప్కి వస్తుంది. 5కి క్లాస్ అవుతుంది. వెంటనే తిని నాకు క్లాస్ టైం అవుతుంది, నేను అటెండ్ చేయాలా, వెళ్ళాలా, జూమ్ మీటింగ్ లో జరుగుతుంది, అక్కడ వింటది. విన్న తర్వాత నేను ఒక 1/2 hour 40 minutes దాకా మళ్ళీ నేను వాళ్ళు చెప్పిన శ్లోకాలు వింటుంది అంతే. అది వాళ్ళకి ఏం అర్థం కాదు వాళ్ళు చెప్పించిన తర్వాత. దీనికి తనకన్నా పెద్ద పిల్లలే ఉన్నారు. ఆ శ్లోకాలు విన్న తర్వాత ఇంకా మళ్ళీ నేను ఆ డే అంతా చెప్పిస్తాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ దాన్ని రివిజన్ చేస్తుంది. దాని తర్వాత అట్లా చెప్పించి ఇద్దరం చెప్పించేసరికి నా దగ్గర చెప్పి వాళ్ళమ్మ దగ్గర చెప్తుంది. అట్లా నేర్చుకుని అట్లా అలవాటు. నేర్పించడానికి కూడా మనం ఖచ్చితంగా పాపకి 40 minutes టైం వెచ్చించి. మీరేం చేస్తుంటారు మణి గారు? మెడికల్ షాప్. నాది హౌస్ కమ్ షాపే ముందు, అందుకే ఇంత టైం స్పెండ్ చేస్తాను. జాబ్ ఉన్నా లేకపోతే వేరేది ఏదైనా ఉన్నా అంత నేను స్పెండ్ చేసేవాడిని. బిజినెస్ అయినా మీరు ఆ టైం టు టైం ఖచ్చితంగా షాప్ లో ఉండాలి. అయినా కానీ టైం వెచ్చించి మీరు కొంత, వాళ్ళ మదర్ కొంత, ఇద్దరు వెచ్చించి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అంత ఇప్పటిదాకా అంతవరకు చెప్పగలిగింది. సో డెఫినెట్లీ ఇప్పుడు పేరెంట్స్ చాలా మంది ఇద్దరు వర్కింగ్, టైం లేదు అంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్పాలి ఏంటి అంటే, మనం కన్నాం కాబట్టి డెఫినెట్లీ వాళ్ళని పద్ధతిగా పెంచాలి. ఉండదు మేడం, టైం ఎవరికి ఉండదు, మనమే సెట్ చేసుకోవాలి అంతే. ఆ టైం సెట్ చేసుకొని వాళ్ళకి మనం టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గ్రోప్ అవుతారు. ఓకే, ఇందాకటి వరకు అక్కడ ఒకటే కూర్చుంటే ఇలా బిక్కుమని కూర్చుంది, అల్లరి చెయ్యనట్టు సైలెంట్. నాన్న రాగానే ఇంకా మొత్తం ఫుల్. నాన్న ఉంటే ధైర్యం కదా, అమ్మంటే కూడా ధైర్యం వస్తుందా? ఓకే, తమ్ముడు ఉన్నాడంట కదా నీకు, పేరేం పేరు? వేద చరిత్. ఎంత మంచి పేరు. మరి తమ్ముడికి నేర్పిస్తావా శ్లోకాలు? నువ్వు నేర్పిస్తావా? ఎప్పుడు నేర్పిస్తావు? స్టార్ట్ చేసావా నేర్పించడం? సండే నేర్పిస్తున్నా. డాడీకి ఎవరు ఇష్టము? వేదిక్ ఇష్టమా, అన్విత ఇష్టమా? నేనే. మమ్మీకి ఎవరు ఇష్టం? వేద చరిత్. సో పాపకి ఇంకా నెక్స్ట్ ఏం నేర్పించాలనుకుంటున్నారు? అన్ని అధ్యాయాలు కంప్లీట్ చేయించాలి అని అనుకుంటున్నారా? ప్రస్తుతానికి 18 అధ్యాయాలు మొత్తం నేర్పించి తర్వాత రుద్రం, నమకం, చమకం నేర్పాలనుకుంటున్నాం. ఓకే. తర్వాత సహస్రనామాలు, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, అవి తర్వాత
స్త్రీ దుర్గం అని వస్తుంది, అది అవన్నీ ప్రస్తుతానికి. సో అన్నీ నేర్చుకుంటుందా? అంటే ఇటు శ్లోకాలు అటు స్కూల్లో మరి క్లాసెస్ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? పర్ఫార్మెన్స్ అకాడమిక్స్ ప్రస్తుతానికి యూకేజీ మేడం, ఏం పెద్దగా ప్రెషర్ ఏమి ఉండదు ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళు అవి ఇవి అంతే. దాని తర్వాత ఎట్లుంటుందో తెలియదు. ఒకవేళ స్కూల్ వర్క్ ఉన్నా ఒక 1/2 అవర్ 40 minutes దగ్గర 1 hour అన్నా ఈ టైంని ఖచ్చితంగా తనకి వెచ్చిస్తాం. ఓకే, ఒక 40 minutes అన్నా డెఫినెట్లీ. కనీసం ఒక శ్లోకం. నానా నేను ఒకటి శ్లోకం అడుగుతాను, చెప్తావా ఫాస్ట్గా? 9వ అధ్యాయంలో పితాహమస్య పితాహమస్య జగతో మాతా దాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుత్సామయుడురేవ చ గతిర్భర్త ప్రభుః సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిదానం బీజమవ్యయం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సరసత్యాహమర్జున. సో ఇంకా ఏంటండి నెక్స్ట్? లైక్ ఇవన్నీ నేర్పించిన తర్వాత పెద్ద అయితే ఇది అవ్వాలి అని ఉంటుంది కదా ఎవరికైనా పేరెంట్స్కి. లైక్ పిల్లలు పుట్టగానే అబ్బా డాక్టర్ని చేయాలి, ఆడపిల్ల కాబట్టి డాక్టర్ని చేయాలి, ఇట్లా ఏమన్నా ఉందా మీకు? ప్రస్తుతానికి అయితే నా మైండ్ సెట్లో ఏం లేదు మేడం. తర్వాత తన పర్సంటేజ్, తన మాటలు, తన మార్క్స్, దాని తర్వాత సెక్యూర్. ఇప్పుడు దాకా ముందుకేం ఆలోచించట్లేదు ఓకే, ప్రస్తుతానికి ఇది. సో మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది మణి గారు ఇవన్నీ? అంటే చిన్నప్పటి నుంచి నాకు ముందు నుంచే కొంచెం ఇంట్రెస్ట్ అండి భగవద్గీత దాని గురించి. ముందంతా మ్యారేజ్ కాకముందు కూడా కంబైన్డ్గా ఉన్నాం. కంబైన్డ్ ఉన్నప్పుడు అంత మొత్తం జాయింట్ ఫ్యామిలీ, అమ్మ నాన్న అవ్వతో. మ్యారేజ్ అవ్వక ముందు అప్పటికి కూడా నాకేమైనా డౌట్లు వచ్చినా ఏమన్నా ఇది అడిగినా ఈ మహాభారతం గురించి, స్టార్టింగ్ భీష్మ పితామహుడి దగ్గర నుంచి ఇంకా తర్వాత కృష్ణుడు లాస్ట్ వరకు అక్కడ దాకా కూడా ఈ మహాభారతంలో ఏ డౌట్లు వచ్చినా అడిగేవాడిని. అడిగినా వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. అంటే వాళ్ళకి అంతంతనే, నేను ఇంకా సెర్చ్ చేసుకుంటా చూసుకుంటా. మా అవ్వ చెప్పేది, అమ్మ కూడా చెప్పేది, కానీ కొంచెం అటు ఇటు. అక్కడి నుంచి ఇంకా వీళ్ళకే తెలియదు కదా అని చూసుకుంటా నేర్చుకుంటా. స్వాముల్ని మెయిన్, మా 2 స్వాములు ఉన్నారు. ఎవరండి? అమర్షల్ స్వాములు, దుర్గాప్రసాద్ స్వామి ఆయన ఏ డౌట్లు వచ్చినా ఆయన, తర్వాత సుదర్శన స్వామి ఉన్నాడు. వాళ్ళని ఏ డౌట్లు వచ్చినా వాళ్ళని అడిగినా వాళ్ళు రెక్టిఫై చేసేవాళ్ళు. ఈ భగవద్గీత కూడా స్టార్టింగ్లో నేను 3 years 4 years కూడా చదివేటప్పుడు ఇస్కాన్ బుక్లో దాని భావాలు చదువుతాను కింద. ఆ శ్లోకం చదివిన తర్వాత ఖచ్చితంగా దాని మీనింగ్ తెలుసుకొని దాన్ని ఆచరిస్తేనే మనం లైఫ్లో పైకి వస్తాం ఖచ్చితంగా. ఆ శ్లోకాలు చదివేటప్పుడు, ఆ మీనింగ్ చదివేటప్పుడు కొంచెం అర్థమయ్యేది కాదు. ఈ గుణాలు, సాత్విక గుణాలు, తత్వరిక గుణాలు, రజోసక్ గుణం, మనోయు, అట్లాంటి గుణాలు అవన్నీ అర్థమయ్యేది కాదు. అర్థమయ్యడం అవ్వనప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకునేవాడిని. అట్లా నిదానంగా ఇది అడిగిందంటే తను అడిగినప్పుడు నేను చెప్పాలి కదా, అప్పటికి నేను ప్రిపేర్ అయ్యి ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. డెఫినెట్లీ. సో ఇప్పుడు అన్ని మీరు ప్రతి ఒక్క శ్లోకం భావము అర్థము అన్ని నేర్చుకుని మీరు కూడా తనతో పాటు నేర్చుకుని, నేను ముందు నేర్చుకుని కూడా చాలా రోజులు అయింది. ఇప్పటికి కూడా తనతో 5కి లాగిన్ అవుతుంది నేర్చుకునేటప్పుడు. దాని పక్కనే కూర్చొని నేర్చుకొని తనకి నేర్పించుకుంటా. ఏ టైంకి లేస్తుంది రోజు పొద్దున్నే? మార్నింగ్ నేను 6:30 7 అట్లా లేస్తాను మేడం. నేను లేచి బయటికి రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి తనకి అప్పుడే ఇంక వెళ్ళింటది, అలవాటు అయిపోయింది, తెలిసిపోయింది, బయటకు వచ్చేస్తుంది. అదే అంటుంది, నేనే లేస్తాను, డాడీ లేగానే నేను లేస్తాను అంటుంది. అంతేనా? మా అమ్మ పడుకుంటే ఫుల్గా నేనే పోతా బయటికి. అవునా? సో మీ మమ్మీ పడుకున్నా నువ్వు లేచి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్తావు లేచి పొద్దున్నే? స్నానానికి. నువ్వే చేస్తావా? అబ్బో, మరి రోజు పాలు తాగుతున్నావా లేదా? లేదు. ఎందుకు? పాలు ఇష్టం లేదా నీకు? అస్సలు తాగదా పాలు? తాగదు మేడం, డైరెక్ట్ టిఫినా? మామూలుగా చాలా చక్కగా స్పష్టంగా పలుకుతుంది. ఏంటి అంటే చిన్నప్పటి నుంచి తనకు అది టాలెంటేనా, స్కిల్లేనా? అది కృష్ణుడి దైవత్వం మేడం. ఈ మామూలుగా ఈ టైంలో పలకరు, అంటే ఎవరు పలకరు, అంత స్పష్టంగా ఇన్ని శ్లోకాలు చెప్పరు. జనరల్ గా మా ఇంటి దగ్గర కానీ వాళ్ళు ఏమంటారంటే తను పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకోండి, అందుకే మీకు ఇంత. ఇప్పటికీ తన నుంచే మాకు హైదరాబాద్కి వెళ్ళి మాకు ఆ రోజు ప్రైజ్ మనీ గెలుచుకున్న తర్వాత ఊరికి వచ్చిన తర్వాత మా టెంపుల్లో ఫెలిసిటేషన్ చేసినారు. తనకి అవార్డు ఇచ్చి, మా ప్రెసిడెంట్ నాదన్న అవార్డు ఇచ్చి శాల్వా కప్పి చేసినారు. అక్కడ ఒకటే కాదు, వాసవి క్లబ్ తరఫున అప్పటికి శ్యామ్ గారు ప్రెసిడెంట్ ఉండే, ఆయన పిలిచి చేసినాడు. పెద్ద ముగుడులో చేసినారు. ఒక 3-4 శాల్వాలు కప్పి తనకి బాగా ఇది చేసినారు. తన వల్లే మాకు నిజంగా పేరు వచ్చింది. మా నాన్న మాకు అంత కొంచెం పెట్టాడు పేరు మా బజార్లో కానీ అటు ఇటు విలువ.
తన నుంచే మాకు ఇంకా ఎక్కువ ప్రైజ్ కానీ పేరు కానీ. అన్విత వాళ్ళ నాన్న తనని గుడికి తన్ని పిలుచుకొని వెళ్తేనే మాకు కొంచెం గర్వంగా ఉంటది, ఇంకా కొంచెం బాగుంటది, ప్రౌడ్ ఫీలింగ్ ఇప్పటిదాకా కూడా. కనిపిస్తే చాలు తనని ఖచ్చితంగా అందరూ ముద్దు చేస్తారు ఊర్లో. ముద్దుగా ఉంది, ముద్దు బిడ్డ. ముద్దు చేస్తారు, భగవద్గీత చెప్తది అని చెప్పి ప్రేజ్ చేస్తారు. ఆ ఫీలింగ్ చాలు మేడం ప్రస్తుతానికి. చాలు, ఇంకా ఎంత సంపాదించుకున్నా ఏమున్నా ఏం ఇది ఉండదు, కానీ తన నుంచి మాత్రం మాకు చాలా. సో ఎటువంటి విలువలు నేర్పించాలనుకుంటున్నారు పాపకి? అంటే ఇప్పుడున్న ప్రపంచంలో డబ్బు సంపాదించాలి, సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారు, కానీ పిల్లల్ని సంతోషంగా ఉండాలని మాత్రం చాలామంది ఏమవ్వాలి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ సక్సెస్ఫుల్ ఇంజనీర్, సక్సెస్ఫుల్ డాక్టర్ అన్నారు, కానీ హ్యాపీ కిడ్, హ్యాపీ పర్సన్ అని అనట్లేదు. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము అంత ఫ్యూచర్ వరకు అంత లేదు, కానీ ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నాం మేడం. తనతో నేర్చుకుంటా, భగవద్గీత చెప్పుకుంటా, నేర్పించుకుంటా. తను చెప్పుతుంటే మిగతా వాళ్ళందరూ షాక్. ఇంటి పక్కన వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ కలిసి నేను చెప్తున్నావా, నేర్చుకుంటున్నావా అని చెప్పి దాన్ని ప్రైజ్ చేయడం, అదే హ్యాపీయెస్ట్ ఫీలింగ్. ఇంకా తను ముందుకు ఇంకా ఏముంటుంది ఏం లేదు అనేది డిపెండ్స్ ఆన్. సో యూజువల్గా అంటే ఇప్పుడున్న ఇదిలో వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేకపోతే కొన్ని చిన్న చిన్న గిల్లి కజ్జాలు, ఆర్గ్యుమెంట్స్, అంటే ఇంత ఆధ్యాత్మికంగా ఇన్ని శ్లోకాలు ఇవన్నీ ఉంటే ఒక నిర్మలమైన ప్రశాంతత, ఒక హార్మనీ ఉంటుందా ఇంట్లో? లేదంటే అప్పుడప్పుడు గిల్లి కజ్జాలు వస్తుంటే సర్దుకుపోతూ ఉంటారు ఏంటి? జనరల్ గా వస్తూ ఉంటాయి మేడం, కానీ హార్మోన్ అయితే ఫుల్ పాజిటివ్గా ఉంది. దగ్గర తను చదివినప్పటి నుంచి, తను వాడు తీసుకొని వచ్చినప్పటి నుంచి ఊర్లో మాకు పేరు, గుడికి వెళ్ళినా ఎక్కడికున్నా పేరు, తర్వాత మొత్తం అంతా అదొక హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అంతే. సో ఏంటి రాజు గురించి చెప్పండి, రాజు గారి గురించి, రాజేశ్వరి గారి గురించి ఏం చెప్తారు? తన సహాయము, తన సపోర్ట్ లేకపోతే పాప ఇంతగా శ్లోకాలు నేర్చుకోవడం అంతా కూడా చాలా కష్టం. ఈ ఇంటర్వ్యూకి ఫస్ట్ అటెంప్ట్ బీజం అంటే తనే మేడం. నాకు కాల్ చేసింది కూడా రాజేశ్వరి గారే, భయపడుతూ కాల్ చేశారు. ఇంట్లో హార్మోని కూడా అంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది. డెఫినెట్లీ జనరల్ గా మాట జనరల్ గా జరుగుతాయి, కానీ సర్దుకుపోతూ ఉంటాం అంతే. ఓకే.